నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రేక్షకులకి ఒక 2 గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీనపడినప్పుడు హోమాలు లేదా వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి, ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి. సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు. వాటిని పాటిస్తూ వెళ్ళాలి. మనం ఓన్లీ దేవుడికి మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా జమ్స్టోన్ పెట్టుకోవడము ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక 2 మినిట్స్లో మీకు చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడుతూ వెళ్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు పితృకారకుడు. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు కనుక అయితే, తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు. సో సూర్యుడికి మనము సూర్యుడు బలిష్టంగా ఉండాలి, సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు కనుక అయితే ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి. గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు. తర్వాత పితృకార్యాలను సరిగ్గా జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి? మేనమావయ్య మనకి బుద్ధి కారకుడు అవుతాడు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము. తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము. గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి. తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి, చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ఇక్కడ ముఖ్యంగా బుధుడు, మనము చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో. ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే, బుధుడు ఎందుకు బలహీనపడతాడు? చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేయడం ద్వారా, జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్లతో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్లు కనుకైతే, మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుకైతే, మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుకైతే, తృతీయ లింగులని అవమానించినట్లు కనుకైతే బుధుడు బలహీనపడతాడు. సో బుధుడు మన జాతకంలో బాగుండాలి, ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేవరబుల్గా చేసుకోవచ్చు అంటే, మొక్కలని నాటండి, చెట్లని నాటండి. ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంత మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది. తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన సహాయం చేయకపోయినా పర్లేదు, వాళ్ళని అవమానించకండి, చిన్న చూపు చూడకండి. అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు. తర్వాత ముఖ్యంగా
జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని, అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్ట్ రెమెడీస్ చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి. చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు? వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే, తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు. సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు? నీళ్ళని సేవ్ చేయండి. ఎవరైనా తాగడానికి నీళ్ళు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి, హాఫ్ గ్లాస్ ఇవ్వకండి. పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి. ప్రాణులకు, ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నీటిలో మోసాలు చేయకండి. పాలకు సంబంధించిన విషయంలో, నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి. ఇలా అండి, జస్ట్ మీకు అర్థం అవ్వాలని మీకు చెప్పాను. ఇకపోతే 2024 ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారో వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ వక్రించి కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ మాసంలో 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్టు 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం, బుధుడు ఈ మాసంలో ఆగస్టు 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సింహరాశిలో వక్రించి సంచారం చేయబోతున్నారు, తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు. ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్తాం. ఇక మిథున రాశి వాళ్ళకి 2024 ఆగస్ట్ మాసంలో మిథున రాశి వాళ్ళకి యోగించే గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్లయితే, ఆగస్ట్ 16వ తేదీ తర్వాత మారబోతున్న ఒక్క సూర్యగ్రహ యోగ ఫలితాలు మాత్రమే ఇక్కడ మనము చూడవచ్చు. తర్వాత ఆగస్ట్ మాసంలో 26వ తేదీ వరకు శుక్రుడు యోగిస్తున్నాడు. తర్వాత ఆయన చతుర్థానికి వెళ్ళిపోతాడు. చతుర్థ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు, కాకపోతే అది నీచస్థానం. పంచమాధిపతి నీచస్థానంలో ఉండరాదు. ఇక అంటే ఇక్కడ శుక్ర మరియు కాస్త సూర్య బలం అనేది మిథున రాశి వాళ్ళకి ఉన్నది. మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా కుజుడి వలన చాలా ఇబ్బందులు. అర్ధాష్టమ కేతు, శని వక్రించారు. వ్యయస్థానంలో గురువు గారు, దశమాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో ఉండడము, లాభాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు వ్యయస్థానంలో ఆగస్ట్ 26వ తేదీ వరకు కుజుడు వ్యయస్థానంలో సంచారం. ఆరోగ్యపరమైన విషయాలలో డబ్బులు ఖర్చులు ఎక్కువ అవడం లాంటిది. తర్వాత ముఖ్యంగా గృహంలో ఒక పీస్ అనేది తగ్గడం లాంటిది, మతిమరుపు ఎక్కువ అవడం లాంటిది, సోదరులతో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఉద్యోగ బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఏదైతే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి మార్పు అనేది సంభవిస్తూ ఉంటుందో, ఆరోగ్య సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. వాటర్ పొల్యూషన్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల, క్లైమేట్ పొల్యూషన్ వల్ల ఆరోగ్య సమస్యలు. ఈ ఆరోగ్య సమస్యల వల్ల ఈ చతుర్థ స్థానంలో ఉంటున్న కేతు వలన గృహానికి దూరంగా ఉండడం లాంటిది, లేదా హ్యాపీనెస్ కంఫర్ట్ని కోల్పోవడం లాంటిది. ఇలా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందికరంగా సాగుతున్నప్పుడు ఆగస్టు 26వ తేదీ తర్వాత జన్మరాశికి కుజుడు రావడము, ఆ కుజుడు జన్మరాశిలో కూర్చొని చతుర్థ దృష్టితో మళ్ళీ చతుర్థ స్థానాన్ని కేతువుని చూడడము, ఇంకా స్ట్రగల్, ఇంకా కొద్దిగా తల్లితో విభేదాలు కావచ్చు, హ్యాపీనెస్ కంఫర్ట్ తగ్గిపోవడము, కోపము ఎక్కువ అవడం లాంటిది, ఆలోచించకుండా మాట్లాడడం లాంటిది, ఉద్యోగంలో ఒత్తిడులు పెరగడం లాంటిది, తర్వాత కొన్ని అపఘాతాలు లాంటివి, శరీరానికి గాయాలు అవ్వడం లాంటివి కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి. అంటే
ఎక్కువగా డిస్టర్బెన్సెస్ చూపిస్తూ ఉంటుంది. తండ్రితో కూడా తండ్రి ఆరోగ్య సమస్యలు, ఇంట్లో తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య కొన్ని అనుకోని ఇబ్బందులు, తగాదాలు. సో ఇలాంటివన్నీ కూడా స్ట్రగలింగ్గా ఉంటుంది. అందుకే మిథునరాశులు తప్పనిసరిగా కేతువుకి ఉలవలని కేజింబావు సోమవారం రాత్రిపూట నానబెట్టడము, మంగళవారం ఉదయాన్నే గణపతి ఆరాధన, గణపతికి గరిక లాంటివి అర్పించుకోవడము, గోచారంలో ఉంటున్న చతుర్థ స్థానంలో ఉంటున్న కేతుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని ఆ ఉలువులని బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. కుజుడికి కూడా కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలను ఒబ్బట్లని, ఓలిగల్ లాంటివి మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉంటున్న యాచకులకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారికి అప్పుడప్పుడు కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు నువ్వుల ఒత్తులని ఆంజనేయ స్వామి గుడిలో లేదా శివుడి ఆలయంలో వెలిగించడానికి ప్రయత్నం చేసుకోండి. ఇవన్నీ చేసుకోవడానికైతే తర్వాత కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.